వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ యాదవ్, పట్టణ అధ్యక్షులు చీర్ల చందర్ మీడియా సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ బీజేపీపై ప్రజా ఛార్జ్ షీటు విడుదల చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం అధికారం అడ్డం పెట్టుకుని ల్యాండ్స్ అండ్ మైన్స్ వైన్స్ మాఫియాను నడిపిస్తున్నారని ఆరోపించారు. దళిత గిరిజనులను 3 ఎకరాల భూమి మరియు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకుండా మోసం చేశాడని, ఇప్పుడు ఎలక్షన్ సమయం దగ్గర పడడంతో ఖాళీ స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవడానికి 3 లక్షలు ఇస్తానని చెప్పి ఓట్ల కోసం ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. రుణమాఫీ చేస్తానని చెప్పడం ప్రజల ఓట్ల కోసం మాత్రమేనని అన్నారు. నమస్కారం. గాంధీ భవన్ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు ఏదైతే నేడు అధికారంలో కొనసాగుతున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా అన్యాయంగా ప్రజలను తాయిలాలతోటి మోసం చేస్తూ ఇన్ని 9 సంవత్సరాలలో గొర్రెలు ఇస్తామని గొర్రెలు ఇవ్వకపోవడం, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించినటువంటి కార్పొరేషన్లు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫెడరేషన్లు ఏర్పాటు చేసి నిధులు కేటాయిస్తే వాటి ద్వారా క్లస్టర్ రుణాలని వచ్చేటటువంటి పద్ధతి నిరుద్యోగులకు, కుల వృత్తుల వారికి ఉండే. దాన్ని అంతా మూసేసి ఇప్పుడు ఎన్నికల ముందర కులాలుగా విభజించి 1,00,000 రూపాయలతో బీసీ బంద్ అని, 1,00,000 రూపాయలతో మైనారిటీ బంద్ అని, మళ్ళీ దాంట్లో క్రిస్టియన్ బంద్ అని, దాని తర్వాత దళిత బంద్ అని, ఇవన్నీ తీసుకురావడానికి కారణం కేసీఆర్ కానీ, కేసీఆర్ ప్రభుత్వంలోని పెద్దలు కానీ మేము మాట ఇస్తే మాట తప్పితే తల నరుక్కుంటామంటారు. మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా దళితుని ముఖ్యమంత్రి చేస్తామన్న పదవి ఎక్కడ పోయింది? దాని తర్వాత దళితునికి గిరిజనికి ఇస్తామన్న 3 ఎకరాల భూమి ఎక్కడ పోయింది? ఇవన్నీ ఏమన్నా పోని మీరు ఇవాళ రుణమాఫీ చేస్తాం 2018 11 తారీఖు లోపల ఉన్నటువంటివే అని చెప్పినారు. ఏకకాలంలో 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయాలని గతంలో కాంగ్రెస్ పార్టీ పలుమార్లు అనేక కార్యక్రమాలు చేసినా మీరు 2 మాటలు మోసం చేసింది. 4 దఫాలుగా 8 మాటలు 1,00,000 రూపాయల రూపంతో రుణమాఫీ చేస్తామని చెప్పి చివరికి 3వసారి ఎన్నికలకు వచ్చేటప్పటికి మళ్ళీ కొత్త నాటకం తెరెత్తినారు. ఇప్పుడు కూడా 1,00,000 రూపాయల వరకు ఉన్నదాన్ని రుణమాఫీ చేస్తామంటున్నారు. జిల్లా వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి 1,00,000 రుణమాఫీ ఏదైతే ఉందో 2018లో తీసుకున్నప్పటి నుంచి ఇప్పటిదాకా వడ్డీ అయింది ఎంత? మరి ఆ వడ్డీని కూడా కలిపి అసలు కింద లెక్క కట్టి మీరు రుణంలో రెన్యువల్ మాత్రమే చేసినారు తప్ప రుణమాఫీ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది, మీరు కనుక ప్రజలను మోసం చేసే తీరుగా ఇలా గొప్ప విషయం ఏంటంటే ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఆడుతున్నటువంటి నాటకం నిజంగా పద్ధతి ప్రకారం మీ నోటి నుండి ఇచ్చినటువంటి మాట ప్రకారంగా రుణమాఫీ చేస్తే దాదాపు 25 లక్షల కుటుంబాలకు 20 లక్షల కుటుంబాలకు మేలు జరగాలి. ఇవాళ డిఫాల్టర్ కింద తెలిసో తెలియక రెన్యువల్ చేయకపోతే ఆ రెన్యువల్ చేయనందుకు డిఫాల్టర్ కింద వేసి రుణమాఫీ చేయలే. దానివల్ల దాదాపుగా 14 లక్షల మంది రుణమాఫీకి అర్హులు కాలే. మరి ఈరోజు కేవలం 4.5 లక్షల మందికి 5 లక్షల మందికి రుణమాఫీ చేస్తా ఉన్నారు. ఆ చేసిన వాళ్ళకు కూడా ఈ మాదిరి పూర్తి స్థాయిలో చేయకపోవడం చాలా విడ్డూరం. కనుక పత్రికలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్ గారు, మరి జిల్లా కాంగ్రెస్గా నేను, అదేవిధంగా మైనార్టీ సెల్ అధ్యక్షులు సమద్ గారు, అదేవిధంగా కృష్ణబాబు గారు ఎస్సీసీఎల్ టౌన్ అధ్యక్షులు, బీసీసీఎల్ టౌన్ అధ్యక్షులు మన్నెంకొండ గారు, మహిళా కాంగ్రెస్ నాయకులు లీలావతమ్మ గారు, సేవదల్ జిల్లా అధ్యక్షులు జాన్ గారు,
పెదమందరి మండల పార్టీ అధ్యక్షులు పెంటన గారు, గోపాల్పేట మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా రామేశ్వర రెడ్డి గారు, పాషా గారు, ప్రతి ఒక్కరిని గౌరవ జిల్లా కాంగ్రెస్ నాయకులు యాపర్ల రామరెడ్డి గారితో సందర్భంలో ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తూ ఉన్నాం.